Hello everyone, welcome to LTP classes where learning takes flight. Alright, in today's session we will be discussing about what are acids, bases and salts. Okay, acids, bases and salts గురించి మనం ఇవాల్టి సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ సెషన్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ టీఎస్ ఏపీ అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ సిబిఎస్ఈ సిలబస్ ఒకవేళ ఫాలో చేస్తూ 10th క్లాస్ చదువుతూ ఉంటే సో ఈ లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ లెసన్ వచ్చేసి 3 మీడియంస్లో కూడా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ ఈ లెసన్ లైక్ కాన్సెప్ట్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనేది మనం ఆల్రెడీ క్లాస్ 6th నుండి నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ టీఎస్ సిలబస్ క్లాస్ 7thలో నేర్చుకుంటారు. అండ్ ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ సిబిఎస్ఈ కాన్సెప్ట్స్ యూ విల్ బి స్టడింగ్ ఫ్రమ్ క్లాస్ 6th. రైట్, ఒకవేళ మీకు ఈ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ గురించి ఏం ఐడియా లేకున్నా సరే నో ప్రాబ్లం, మనం ఇప్పుడు బేసిక్స్ నుండి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేసాం. అండ్ అదేవిధంగా లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ సో ఈ లెసన్ నుండి మనం డెఫినెట్లీ వన్ లాంగ్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీ కెన్ ఎక్స్పెక్ట్ అ లాంగ్ ఆన్సర్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక షార్ట్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా యూ కుడ్ ఏబుల్ టు ఆల్సో ఎక్స్పెక్ట్ అ బిట్ క్వశ్చన్. ఓకే, సో లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ స్టార్టింగ్ నుండి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనమైతే ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అబౌట్ ద లెసన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకే, సో యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ క్లాస్ 6 ప్రకారం మనం ఏం నేర్చుకున్నామో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నా ఇఫ్ యూ సీ క్లాస్ 6లో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దాట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఓకే, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. మనం తినే సబ్స్టెన్సెస్ ఉంటాయి, మనం తినకూడని సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ అన్ని సబ్స్టెన్సెస్ కూడా వీ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ 3 categories. ఓకే, సో కొన్ని సబ్స్టెన్సెస్ తినడానికి ఎలా ఉంటాయంట, సోర్గా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. కొన్ని సబ్స్టెన్సెస్ స్పైసీగా ఉంటాయి, కొన్ని సబ్స్టెన్సెస్ సాల్టీగా ఉంటాయి, కొన్ని సబ్స్టెన్సెస్ చేదుగా ఉంటాయి. సో ఈ అన్ని సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా మనం అకార్డింగ్ టు కెమిస్ట్రీ లాంగ్వేజ్ వీ హ్యావ్ డిఫరెన్షియేటెడ్, వీఆర్ డివైడింగ్ ఆల్ దీస్ సబ్స్టెన్సెస్ ఇంటూ 3 categories. దే ఆర్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. సో ఇప్పుడు యాసిడ్స్ అంటే ఏంటిది, సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ డస్ అన్ యాసిడ్ హ్యాస్, అండ్ యాసిడ్స్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో యాసిడ్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్. ఈ సబ్స్టెన్సెస్ ఎలా ఉంటాయంట, దే ఆర్ సోర్ టు టేస్ట్. టేస్ట్ చేయడానికి ఎలా ఉంటున్నాయంట, పుల్లగా ఉంటున్నాయంట, సోర్ ఇన్ టేస్ట్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ వెన్ దే ఆర్ మిక్స్డ్ విత్ వాటర్ దెన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వెన్ యాసిడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు సో ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయంట, వెన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ okay H plus ions. ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయంట, H plus ionsని ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఒకవేళ మనం ఇండికేటర్ని యూస్ చేసుకుంటే యాసిడ్స్ ఆర్ కన్వర్టింగ్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. ఓకే, మనం ఒకవేళ బ్లూ లిట్మస్ పేపర్ని ఒకవేళ ప్లేస్ చేస్తే నౌ దిస్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్ లిట్మస్. సో బ్లూ లిట్మస్ ఏమవుతుందంటే రెడ్ లిట్మస్లా అంటే రెడ్ కలర్లో మారిపోతుందంట. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో యాసిడ్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ అండ్ వెన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ H plus ions and they turn blue litmus to red litmus and also they are going to cause burning sensation. ఓకే, ఏం చేస్తున్నాయంటే ఇవి బర్నింగ్ సెన్సేషన్ని ప్రొడ్యూస్ చేస్తాయి నార్మల్గా. ఓకే, మన అందరికీ తెలిసిందే కదా, వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. యాసిడ్స్ ఏం చేస్తాయంట, దే కాజెస్ బర్నింగ్ సెన్సేషన్. ఎస్ ఆర్ నో? నార్మల్లీ ఆరెంజ్ పీల్ ఉంటుంది, ఆరెంజ్ పైన తొక్కని మనం నార్మల్గా ఓపెన్ చేస్తున్నప్పుడు అందులో నుండి లిక్విడ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఓకే బై మిస్టేక్గా ఐస్లో పడితే ఏమవుతుంది, మండుతుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్, because acids what they are causing here, they causes burning sensation. Okay, now acids ni చూసుకుంటే మనకు 2 kinds of acids ఉంటాయి. How many types of acids do we have? 2 kinds of acids. Okay, the first one is organic acids. Okay, and the second one is mineral acids. What are they? Mineral acids. Okay, organic acids అంటే ఏంటి? ఓకే, వర్డ్ ఆర్గానిక్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా జస్ట్ రిమెంబర్ దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద బయో ప్రోడక్ట్. ఓకే,
ఆర్గానిక్ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చినా కూడా దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వాట్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఈ యాసిడ్స్ లివింగ్ థింగ్స్లో జరుగుతున్నాయి, లివింగ్ థింగ్స్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్లో ఏ యాసిడ్ ఉంటుందని నేర్చుకున్నాము. ఓకే, కర్డ్ ఈస్ ప్రొడ్యూస్ ఆర్ మిల్క్ ఈస్ టర్నింగ్ ఇన్ టు కర్డ్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ a bacteria called as lactobacillus bacteria, and the acid which is present inside the curd we have learnt as what? Lactic acid. అవునా, lactic acid. And at the same time యాంట్ బైట్ చేసినప్పుడు కూడా బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. యాంట్ బైట్ చేసినప్పుడు కూడా యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది యాంట్ అని చెప్పాం. సో అదేం యాసిడ్ ఇక్కడ? దట్ ఈస్ ఫార్మిక్ యాసిడ్. వాట్ ఈస్ దట్? ఫార్మిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ టర్మరిన్లో ఒక యాసిడ్ ఉంటుందని నేర్చుకున్నాం కదా. టర్మరిన్, గ్రేప్స్, ఓకే, వాటిలో మనం ఏం నేర్చుకున్నాం? టర్టారిక్ యాసిడ్ ఉంటుందని నేర్చుకున్నాం కదా. ఎస్, all these acids which are produced by living things are categorized as what? Organic acids. What do you call them as? Organic acid. Whereas acids which are produced by minerals, okay, acids మనం ఏమంటున్నామంట? మినరల్ యాసిడ్స్ అంటున్నాం ఆర్ ఇన్ఆర్గానిక్, దీనికి అపోజిట్ కదా. సో ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సి, వీటిని ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ మినరల్ యాసిడ్స్ ఆర్ మ్యాన్ మేడ్. ఓకే, మనం తయారు చేసుకున్నాం ఈ యాసిడ్స్ని. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎస్, అండ్ అదేవిధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటిది? దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్? నైట్రిక్ యాసిడ్. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినరల్ యాసిడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ యాసిడ్స్. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? Did you understand this? Acids గురించి క్లియర్ కట్గా అర్థమైంది కదా. యాసిడ్స్ అంటే ఏమన్నాం? దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ which turns blue litmus to red litmus. They causes burning sensation and they are in sour in taste, and alani when they are dissolved in water they are producing H plus ions. Okay, so this is what about acids. Okay, so we have learned about acids. Now let's learn about bases. Okay, so what are bases? Okay, bases are the substances, okay, they are bitter in taste. Okay, so ivi sour in taste అని నేర్చుకున్నాం కదా. acids are sour in taste, bases are bitter in taste. టేస్ట్ చేయడానికి ఎలా ఉంటున్నాయంట ఇవి? ఓకే, చేదుగా ఉంటున్నాయంట. bitter to taste or bitter in taste. Okay, and next if you see here, when bases are dissolved in water, when they are dissolved in water, okay, now what they are doing here? Okay, they produces what? OH minus ions. Okay, these are producing what? OH minus ions. And if you see here, when we are using indicator, now red litmus paper is turning into blue litmus paper. Red litmus turns to what? Blue litmus. And if you see here, bases are the substances, they are soapy to touch. Touch చేసి ఎలా ఉంటున్నాయంట? సోప్ని టచ్ చేస్తే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అలా సోపీ టు టచ్ ఆ ఫీల్ ఉంటుందంటమాట. సోపీ టు touch. Okay, understood the concept? So example for bases చూసుకుంటే see, sodium hydroxide, potassium hydroxide. గుర్తుందా potassium hydroxide బయాలజీలో? ఓకే, why do we use KOH solution in moles half leaf experiment నేర్చుకున్నాం కదా. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అకార్డింగ్ టు బయో, అక్కడ గుర్తుపెట్టుకోండి. సో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇంకేదో గుర్తు రావట్లేదు, కాల్షియం హైడ్రాక్సైడ్. అండ్ నెక్స్ట్ ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్? బేసెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, నార్మల్గా ఓహెచ్ అనేది కంబైన్డ్ అయి ఉంటే వాటిని మనం ఏమంటున్నాం? బేసెస్ అంటున్నాం. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ bases. Bases are the substances, they are soapy to touch. అండ్ అదేవిధంగా బేసెస్ ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇవేం చేస్తున్నాయంట? దే ఆర్ ప్రొడ్యూసింగ్
OH minus ions and they are soapy to touch. అదేవిధంగా now they are bitter to taste. టేస్ట్ చేసి ఎలా ఉంటున్నాయంట, బిట్టర్గా ఉంటున్నాయంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎప్పుడైతే యాసిడ్స్ ఇంకా బేసిస్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయంట, మనకు సాల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయంట. సో యాసిడ్స్ when they are reacting with bases, okay, you will be getting what? You will be getting salt and water. Salt plus water. అర్థమవుతుందా కాన్సెప్ట్? యాసిడ్ ఇంకా బేస్ని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంట, అక్కడ సాల్ట్ ఇంకా వాటర్ వస్తుందంట. సో వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకునే ముందు మనం అసలు ఇండికేటర్స్ అంటే ఏంటిది, ఇక్కడ నేను చెప్పాను కదా, బ్లూ లిట్మస్ పేపర్ని యాడ్ చేస్తే ఈ పేపర్ అనేది రెడ్ లిట్మస్లో మారిపోతుంది, అది యాసిడ్స్లో. అదే రెడ్ లిట్మస్ పేపర్ని ఒకవేళ ప్లేస్ చేస్తే బేసెస్ ఏం చేస్తున్నాయంట, రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్లో మార్చుతున్నాయని చెప్తాం. అర్థమవుతుందా? సో అసలు ఈ బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అసలు ఏంటి, వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో జనరల్లీ వీటిని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఓకే ఇండికేటర్స్. ఏమంటున్నామంట, వీటిని ఇండికేటర్స్ అంటున్నామంట. సరే, ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ ఇండికేటర్స్? ఓకే, నార్మల్గా ఇండికేటర్ అనే వర్డ్ మనం మన డైలీ లైఫ్లో యూస్ చేస్తాం కదా. సో ఇండికేటర్ అనే వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాము, వైల్ యు ఆర్ డ్రైవింగ్ వెహికల్స్. ఎస్ ఆర్ నాట్? వెహికల్స్ని డ్రైవ్ చేసేటప్పుడు ఇండికేటర్ని వేయాలంటాం. ఇండికేటర్ ఎందుకు వేస్తున్నాం, బికాస్ యు ఆర్ షోయింగ్ ద సైన్ టు ద పర్సన్ హూ ఈస్ బిహైండ్ ఆఫ్ యూ. మన వెనుకున్న పర్సన్కి మనం ఏం షో చేస్తున్నామంటే, మనం ఆ సైడ్కి టర్న్ అవుతున్నామని చూపించడం కోసం ఇండికేటర్ని ఆన్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నాట్? సో ఇండికేటర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ మూవింగ్ ఇన్ దట్ పర్టికులర్ సైడ్. అదేవిధంగా ఇక్కడ ఇండికేటర్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్. ఇన్ కేస్ ఆఫ్ వాట్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, కెమిస్ట్రీ లోపల ఇండికేటర్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్. దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్, దే ఆర్ చేంజింగ్ దేర్ కలర్ వెన్ అనదర్ సబ్స్టెన్సెస్ ఆర్ యాడెడ్ టు దెమ్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఇండికేటర్స్ అంటే ఏంటిది, దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్. So substances which changes their color, which changes their color when another substances are added to it. When another substances are added to it. ఓకే, సో ఇండికేటర్స్ అంటే ఏంటిదంటే, ఇవి కొన్ని సబ్స్టెన్సెస్. ఈ సబ్స్టెన్సెస్ ఏం చేస్తున్నాయంట, వేరే సబ్స్టెన్సెస్ అందులో యాడ్ చేసినప్పుడు కలర్ని మార్చుతున్నాయంట. అసలు కలర్ మారితే ఏంటిది మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట, అది యాసిడో బేసో అనేసి. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇండికేటర్స్ మనం లోవర్ క్లాసెస్లో 2 ఇండికేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నాట్? సో వీ హ్యావ్ లెర్న్ దట్ ఇండికేటర్స్ వేర్ 2 టైప్స్. మనకు 6th క్లాస్లో 7th క్లాస్లో చూసుకుంటే ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ గురించి ఇచ్చాడు. సో ఆ 2 kinds ఆఫ్ ఇండికేటర్స్ ఏంటి అంటే, వీ హ్యావ్ లెర్న్ దట్ ఓకే ద ఫస్ట్ వన్ ఈస్ న్యాచురల్ ఇండికేటర్. ఎస్ ఆర్ నాట్? న్యాచురల్ ఇండికేటర్స్. ఓకే, అండ్ సెకండ్ వన్ మనం ఏం నేర్చుకున్నామంటే, ఇక్కడ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ ద సెకండ్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్. దే ఆర్ కెమికల్ ఇండికేటర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అని నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నాట్? కెమికల్ ఇండికేటర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్ అంటాం. సో ద థర్డ్ థింగ్ మనం ఇప్పుడు నేర్చుకునేది, థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. వాట్ ఈస్ దట్? ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. అండ్ మనం ఇంకో ఇండికేటర్ గురించి కూడా నేర్చుకుంటాం, అదే యూనివర్సల్ ఇండికేటర్. వాట్ ఈస్ దట్? యూనివర్సల్ ఇండికేటర్. సో టోటల్ ఎన్ని ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు మనము? వీఆర్ టాకింగ్ అబౌట్ 4 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. ఓకే, సో ఇండికేటర్ అంటే అర్థమైపోయింది కదా, సబ్స్టెన్సెస్ విచ్ చేంజెస్ దేర్ కలర్ వెన్ అనదర్ సబ్స్టెన్సెస్ ఆర్ యాడెడ్ టు ఇట్. నౌ ఇండికేటర్స్లో మనం 4 టైప్స్ అన్నాం కదా. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఇండికేటర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, న్యాచురల్ ఇండికేటర్స్. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్ విచ్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ నేచురల్ ప్రోడక్ట్స్. ఓకేనా? నార్మల్గా లివింగ్ థింగ్స్ నుండి ఓకే మనం ఆబ్టైన్ చేసుకొని, సో లివింగ్ థింగ్స్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ కానివ్వండి, లేకపోతే పెటల్స్ కానివ్వండి, లేకపోతే లైచెన్స్, ఓకే లిట్మస్ పేపర్ కూడా అలానే లివింగ్ థింగ్ నుండి ప్రొడ్యూస్ అయింది. సో ఇవి ఏం చేస్తున్నాయంట, దే ఆర్ యాక్టింగ్ లైక్ అ వీక్ యాసిడ్ ఆర్ బేస్ ఇండికేటర్.
ఓకేనా. సో అలా వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా నేచురల్ ప్రాసెస్ నుండి వచ్చాయి కాబట్టి వీటిని మనం ఏమంటున్నాం, న్యాచురల్ ఇండికేటర్స్ అంటున్నాం. వాట్ డూ యూ కాల్ దెమ్ యాజ్ న్యాచురల్ ఇండికేటర్స్. సో వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ ఇండికేటర్స్ హియర్? some kind of flowers, okay, some kind of flowers అనే బదులు petals of flowers అని రాయొచ్చు. ఓకే, petals of flowers and red cabbage. Okay, certain lichens or lichens. Okay, so these all are acting like what? They are acting like natural indicators. The second one which is the chemical indicators. What are they? Chemical indicators. So chemical indicators are artificial indicators. These are not naturally produced. Natural process lo ravatlevu, ivi man made things ivi. Okay, ardhamaitunda concept. So manaku two kinds of chemical indicators untai. First one vacheshi phenolphthalein solution. What is that? Phenolphthalein solution. And the second one vacheshi methyl orange or methyl orange. Okay, so these two are artificial indicators. Next one, universal indicator. Universal indicator is an indicator. It is a mixture of all different kinds of indicators. వాటన్నిటిని కూడా కంబైన్ చేసుకుంటే మనకి ఇక్కడ యూనివర్సల్ ఇండికేటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్, చూడండి ఆల్ ఫ్యాక్టరీ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వాట్ కన్సర్న్ విత్ స్మెల్. ఓకే, యూ క్యాన్ డిటెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్మెల్. అర్థమవుతుందో కాన్సెప్ట్. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ ఇండికేటర్స్ హియర్. సో బోర్డ్ మీద యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ two different beakers లో two different solutions ఉన్నాయి. అండ్ సొల్యూషన్ 1లో బ్లూ లిట్మస్ని యాడ్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ ఈస్ టర్నింగ్ ఇంటూ వాట్? ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ రెడ్ లిట్మస్. ఎస్ ఆర్ నాట్? ఓకే, సో బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్లో మారిందంటే దాని అర్థం ఏంటిది కదా? సో హియర్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్. వాట్ ఈస్ ప్రెసెంట్ హియర్? యాసిడ్ ఈస్ ప్రెసెంట్ హియర్. ఓకే, ఇది యాసిడ్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి సెకండ్ బీకర్ లోపల ఒక సొల్యూషన్ ఉంది. అండ్ ఇక్కడ ఇఫ్ యూ సీ హియర్ రెడ్ లిట్మస్ని యాడ్ చేస్తున్నాం. రెడ్ లిట్మస్ని యాడ్ చేస్తున్నప్పుడు రెడ్ లిట్మస్ ఈస్ టర్నింగ్ ఇంటూ వాట్? బ్లూ లిట్మస్. నౌ దిస్ సొల్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? బేస్. అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్. సో హియర్ చూడండి ఇదే విధంగా ఇప్పుడు మనం యూజ్ చేసుకున్నది ఏంటిది? న్యాచురల్ ఇండికేటర్స్. సో అదేవిధంగా టెక్స్ట్ బుక్ ప్రకారం మనకు అక్కడ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్లో మనకి ఏం చేయమని చెప్తున్నాడు అంటే టు ఐడెంటిఫై దట్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయో సో దానికి రిలేటెడ్ ఒక యాక్టివిటీ ఇచ్చాడు. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ అన్ ఆనియన్ని చాప్స్లో అంటే యూ హ్యావ్ టు కట్ ఇట్ ఇంటూ పీసెస్, స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక క్యారీ బ్యాగ్లో ఆనియన్ పీసెస్ అన్ని కూడా యాడ్ చేసేసి అండ్ యూ హ్యావ్ టు టేక్ కాటన్ క్లాత్, ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఆ కాటన్ క్లాత్ని ఈ ఆనియన్ పీసెస్ ఉన్న బ్యాగ్ లోపల యాడ్ చేసి బాగా టైట్గా ప్యాక్ చేసి యు ఆర్ ఫ్రీజింగ్ ఇట్ ఫర్ ఓవర్ ఏ నైట్. ఒక నైట్ మొత్తం కూడా ఫ్రీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డే యూ హ్యావ్ టు టేక్ అవుట్ ద కాటన్ క్లాత్ అండ్ అబ్జర్వ్ ద స్మెల్. మనకు ఆ స్మెల్ ఎలా వస్తుంది? ఇక్కడ కంప్లీట్ ఆనియన్ స్మెల్లే వస్తుంది. అండ్ ఆనియన్ చూడండి, ఆనియన్ని కట్ చేస్తున్నప్పుడు మనకు ఏమవుతుంది? అక్కడ ఏడుస్తాం. ఎస్ ఆర్ నాట్? వై వీఆర్ క్రైయింగ్ డ్యూరింగ్ when you are cutting the onion? Because ఆనియన్ లోపల ఒక యాసిడ్ ఉంటుంది. ఓకే, ఏంటి యాసిడ్? సో యాసిడ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఆనియన్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది? యాసిడ్ కాసెస్ బర్నింగ్ సెన్సేషన్ అన్నాం కదా. సో ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ టేకింగ్ ద స్మెల్, ఓకే, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ బర్నింగ్ సెన్సేషన్. మనకు ముక్కు కూడా ఏమవుతుందంట? యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ బర్నింగ్ సెన్సేషన్. సో స్మెల్ని చూసి మనం డిటెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నౌ ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ లైక్ వాట్? ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. అర్థమైందా కాన్సెప్ట్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు న్యాచురల్ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇక్కడ కెమికల్ ఇండికేటర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో కెమికల్ ఇండికేటర్స్ అంటే ఏమని చెప్పాము ఇక్కడ? కెమికల్ ఇండికేటర్స్ ఆర్ ఆఫ్ 2 types అన్నాం కదా. కెమికల్ ఇండికేటర్స్లో ఏంటా 2 types? సో కెమికల్ ఇండికేటర్స్లో మనం we have discussed about the first one. What is that?
phenolphthalein solution. అవునా, phenolphthalein solution. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది, మిథైల్ ఆరెంజ్. Okay, see here, this is the example of what? Natural indicators. Okay, natural indicator ki example ఇది. Okay, so this is the example for chemical indicators. So phenolphthalein solution lo, okay, if I am adding acid, okay, or acid లో phenolphthalein solution యాడ్ చేస్తే ఏమవుతుందంట, you could able to find, okay, ఇక్కడ phenolphthalein solution యాసిడ్లో యాడ్ చేస్తే కలర్లెస్గా ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి రిమైనింగ్ కలర్లెస్. బట్ అదే బేస్లో ఒకవేళ యాడ్ చేస్తే ఏమవుతుందంట, ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ పింక్ కలర్. ఏ కలర్లో మారిపోతుందంట, ఇక్కడ పింక్ కలర్లో మారిపోతుందంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ పింక్ కలర్. అండ్ మిథైల్ ఆరెంజ్, ఓకే, మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంట, ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ రెడ్ కలర్. ఏ కలర్లో మారుతుందంట ఇక్కడ, ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ రెడ్ కలర్. అండ్ అదే ఒకవేళ బేస్లో యాడ్ చేస్తే ఏమవుతుందంట, ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ ఎల్లో కలర్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. phenolphthalein సొల్యూషన్ యాసిడ్లో యాడ్ చేస్తే ఏమవుతుందంట, కలర్లెస్గా ఉంటుంది. అదే బేస్లో యాడ్ చేస్తే ఏమవుతుందంట, పింక్ కలర్లో మారుతుంది. మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో యాడ్ చేస్తే రెడ్, అండ్ అదే మిథైల్ ఆరెంజ్ బేస్లో యాడ్ చేస్తే ఎల్లో. ఓకే, పింక్ అని రాసాం, బట్ కలర్ నేమ్ తీసుకున్నాం మనం పర్పుల్. ఓకే, సూపర్. ఓకే, సో కెమికల్ ఇండికేటర్స్ గురించి ఈజీగా అర్థమైపోయింది కదా ఇప్పుడు. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏంటంటే యాసిడ్స్, బేసెస్ గురించి మనం ఆల్రెడీ వాటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ వచ్చేసి యాసిడ్స్. ఓకే, మెటల్స్తో రియాక్ట్ అవుతే ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్. ఓకే, అండ్ అలానే యాసిడ్స్ కాకుండా నెక్స్ట్ బేసెస్. ఓకే, బేసెస్ మెటల్స్ తోటి రియాక్ట్ అయితే, ఓకే, వెన్ యూ ఆర్ రియాక్టింగ్ ఇట్ విత్ మెటల్స్ ఏం జరుగుతుంది. అండ్ అలానే యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్ తోటి రియాక్ట్ చేస్తే, ఓకే, వాట్ హ్యాపెన్స్. ఓకే, అలానే యాసిడ్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తోటి రియాక్ట్ అవుతే ఏం ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అండ్ అన్ని యాసిడ్స్లో వాట్ ఆర్ ద కామన్ థింగ్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ అమాంగ్ ఆల్ ద యాసిడ్స్. అండ్ అదేవిధంగా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకే, సో దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీ కెన్ సే 4 మార్క్స్ క్వశ్చన్లో, లైక్ నాట్ 4 మార్క్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో యాసిడ్స్ మెటల్స్ తోటి రియాక్ట్ అవుతే ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇది మనకు యాక్టివిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్ యూ రెడీ దే? లెట్ us start. Okay, let's start about the first activity. So that is acids when they are reacting with metals. Acids metals తోటి రియాక్ట్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో లైక్ మనకు ఆల్రెడీ తెలుసు కదా యాక్టివిటీస్ ఎలా రాయాలి, గుర్తుందా? లేదు అంటే చలో వన్స్ అగైన్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ హియర్. యాక్టివిటీస్ రాసేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిదంటే యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. మనం రాసేటప్పుడు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. లైక్ ఎయిమ్ని మెన్షన్ చేయాలి, వాట్ ఈస్ యువర్ ఎయిమ్, అండ్ వాట్ ఆర్ ద అపారటస్ ఆర్ మెటీరియల్ రిక్వైర్డ్, వాటిని మనం రాయాలి. అండ్ నెక్స్ట్
ఏ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ని ఫాలో అయ్యావు, ఆ ప్రొసీజర్ని కూడా పర్ఫెక్ట్గా మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో అబ్జర్వేషన్, మనకి ఏం కనబడుతుంది అక్కడ, యూ హ్యావ్ టు రైట్ దట్ అబ్జర్వేషన్ క్లియర్లీ. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ ద రిజల్ట్, మనకు రిజల్ట్ ఏమొచ్చింది అక్కడ. అండ్ అదేవిధంగా ప్రికాషన్స్, ఏమేమి ప్రికాషన్స్ ఫాలో అయ్యాం మనము, ఆ ప్రికాషన్స్ని కూడా ఇక్కడ రాయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్లో డయాగ్రామ్ ఒకటి వచ్చిందనుకోండి పర్ఫెక్ట్గా మొత్తం ఆన్సర్ మనం రాసేయగలుగుతాం. అర్థమవుతుందో కాన్సెప్ట్. సో వాట్ ఈస్ యువర్ ఎయిమ్ హియర్, టు నో ఆర్ టు know what happens when the acid is reacting with metals. Okay, to find out okay what happens when acids are reacting with metals. So ikkada heading రాసేసుకుందాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఏం రాద్దామంటే, so acids react with metals, acids reacts with metals. ఓకే, యాసిడ్స్ మెటల్స్ తోటి రియాక్ట్ అవుతే ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ సీ హియర్ వాట్ ఆర్ ద అపారటస్ వీ హ్యావ్ టు హియర్. మనం ఇక్కడ ఏమేమి అపారటస్ తీసుకున్నామంటే ఒక స్టాండ్ని తీసుకున్నాం. ఎస్, వీ హ్యావ్ టు క స్టాండ్ అండ్ ఆల్సో ఓకే వీ హ్యావ్ టు క టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకున్నాం. ఓకే, అండ్ అదేవిధంగా వీ హ్యావ్ ఆల్సో టుక్ ఓకే a cork here, అలానే ఒక డెలివరీ ట్యూబ్ని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీ టుక్ అ బీకర్ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్, సోప్ సొల్యూషన్ ఆర్ సోప్ వాటర్ ఇన్ ఇట్. ఓకే, సో టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము. నెక్స్ట్ కార్క్ని ఫిక్స్ చేసాం. కార్క్ స్ప్లిటెడ్ కార్క్ ఉంది, హాఫ్ పార్ట్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక డెలివరీ ట్యూబ్, వన్ ఎండ్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బీకర్ కంటైనింగ్ సోప్ సొల్యూషన్. ఓకే, సో ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం యాడ్ చేసామంట, సి మన యాక్టివిటీ ఏంటిది ఇక్కడ, యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, ఒక యాసిడ్ని తీసుకున్నాం. సో యూ రైట్, సో వాట్ ఈస్ ద యాసిడ్ వీ టుక్ హియర్, వీ టుక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. వాట్ ఈస్ దట్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకున్నాము. అండ్ అదేవిధంగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో వీ హ్యావ్ యాడెడ్ జింక్ గ్రెన్యూల్స్. ఏం యాడ్ చేసామంటే ఇక్కడ జింక్ గ్రెన్యూల్స్ని యాడ్ చేసాం. ఓకేనా, జింక్ గ్రెన్యూల్స్. ఓకే, రైట్. సో హియర్ so when you are adding zinc granules to the hydrochloric acid, okay, you could able to find a gas is produced here. సో ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందో మనకు తెలియదు కదా అక్కడ. సో ఈ గ్యాస్ అనేది ఏమైందంట, త్రూ ద డెలివరీ ట్యూబ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఓకే డెలివరీ ట్యూబ్ టు ఇన్సైడ్ ద బీకర్ కంటైనింగ్ సోప్ సొల్యూషన్. సో ఇక్కడ బబుల్స్ లాగా ఓకే ప్రొడ్యూస్ అవుతూ ఇక్కడ బయటికి వస్తుంది. సో ఈ ప్లేస్లో ఎప్పుడైతే ఈ గ్యాస్ వెళ్తుందో, సో ఆ గ్యాస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంట, యు ఆర్ టేకింగ్ అ క్యాండిల్. ఓకే, సో క్యాండిల్ అన్నా గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ అన్నా తీసుకొని వచ్చి యు ఆర్ ప్లేసింగ్ నియర్ ద బబుల్స్కి దగ్గరలో పెడుతున్నాం. సో యాజ్ సూన్ యాజ్ వెన్ యూ బ్రింగ్ దిస్ గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ బర్నింగ్ క్యాండిల్ నియర్ ద సోప్ సొల్యూషన్, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ దిస్ గ్లోయింగ్ ఆర్ బర్నింగ్ గ్యాస్ ఆర్ బర్నింగ్ లైట్ అనేది ఏమవుతుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ పాప్ సౌండ్. ఓకే, పెద్ద గట్టిగా సౌండ్ని ప్రొడ్యూస్ చేసి ఏమవుతుందంట, ఈ బర్నింగ్ అవుతున్న ల్యాంప్ అనేది ఏమైందంట, ఆరిపోతుందంట. ఇట్ ఈస్ పుట్టింగ్ ఆఫ్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వైల్ దివాళీ సెలబ్రేషన్స్ అప్పుడు మనం హైడ్రోజన్ బాంబ్స్ని పేలుస్తాం. ఎస్ ఆర్ నాట్, హైడ్రోజన్ బాంబ్స్ అని రాసుంటాయి. హైడ్రోజన్ బాంబ్స్ అంటే ఏంటిది, హైడ్రోజన్ బాంబ్స్ ఎస్ అంటే నార్మల్గా మనం సుత్లీ బాంబ్ అంటామా, ఎస్ రైట్. నా నార్మల్గా హైడ్రోజన్ బాంబ్స్ని పేల్చినప్పుడు ఏమవుతుంది, పెద్ద శబ్దం అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం పొగతోటి కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది కదా, ఎస్ ఆర్ నాట్. సో అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంట, ఈ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని కానీ గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ బర్నింగ్ క్యాండిల్ని తీసుకొని వచ్చేసి సోప్ సొల్యూషన్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంట, ఇట్ ఈస్ పుట్టింగ్ ఆఫ్ బై మేకింగ్ పాప్ సౌండ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లేమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ది కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా గ్యాస్ మనకు తెలియదు, ఒక గ్యాస్ ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అయిందో,
సో ఆ గ్యాస్ దగ్గర మనం ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని కానీ లేకపోతే గ్లోయింగ్ క్యాండిల్ని కానీ ఏదైనా వస్తువుని తీసుకొని వెళ్ళి పెట్టినప్పుడు ఒకవేళ అది పెద్ద శబ్దంతో పుట్ ఆఫ్ చేస్తే అంటే ఆరిపోతే అక్కడ ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అయినట్టు? సో ద గ్యాస్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ దేర్ ఈస్ హైడ్రోజన్. ఓకే, ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అయినట్టు? అక్కడ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయినట్టు. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఓకే, now see here what is happening. Okay, according to the reaction ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం ఒక యాసిడ్ ఒక మెటల్ తోటి కంబైండ్ అయితే మనం నేర్చుకున్నది ఏంటి? ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో హైడ్రోజన్ గ్యాస్తో పాటు రిమైనింగ్ ఇంకేంటిది? ఒక సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సాల్ట్ హియర్? రిమైనింగ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్లోరైన్ అండ్ జింక్ రెండు కంబైన్ అయ్యి జింక్ క్లోరైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇది ఓవరాల్గా మనం దించుకున్నది ఏంటి? మనం రాసుకున్నది ఏంటి? ఇది ఇక్కడ స్కెలిటన్ ఈక్వేషన్. ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ హియర్? No, it is not a balanced equation because right hand side and left hand side అక్కడ ఏమైంది? ఇక్కడ ఆటమ్స్ అనేవి సేమ్గా లేవు, బ్యాలెన్స్డ్గా లేవు. సో నౌ సీ దేర్ హౌ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్. వాట్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ దేర్? సీ హియర్ ఆన్ దిస్ సైడ్ బిఫోర్ ద రియాక్షన్ రియాక్టెంట్స్ దగ్గర చూసుకుంటే ఓన్లీ వన్ హైడ్రోజన్ ఈస్ ప్రెసెంట్, వేర్ యాజ్ ఇన్ ద ప్రోడక్ట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ టూ హైడ్రోజన్స్. క్లోరైన్స్ కూడా అంతే, ఇక్కడ ఓన్లీ వన్ ఉంది బట్ అక్కడ టూ ఉన్నాయి. సో ఇఫ్ ఐ రైట్ టూ హియర్ నౌ ఇట్ ఈస్ అ balanced equation. Yes or not? Yes, right. Now what is the work given for you? మీకు హోంవర్క్ ఏంటిదంటే చూడండి, నేను ఏంటిది ఐ టుక్ హియర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నేను ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ యూ హ్యావ్ టు డూ ద యాక్టివిటీ, సేమ్ యాక్టివిటీ బై యూజింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి H2SO4. సేమ్ H2SO4 జింక్ తోటి రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఇస్ ద వర్క్ గివెన్ ఫర్ యూ. అర్థమవుతుందా? నార్మల్గా అయితే యాసిడ్ వస్తుంది అండ్ సాల్ట్ వస్తుంది అండ్ హైడ్రోజన్ వస్తుంది. సో ఇదైతే కామన్. నౌ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఓకే క్వశ్చన్, రైట్? సో ఇక్కడ దాకా పర్ఫెక్ట్గా అర్థమైంది కదా. సో యాసిడ్స్ వెన్ దే ఆర్ రియాక్టింగ్ విత్ మెటల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వాట్? దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఓకే సాల్ట్ ప్లస్ hydrogen. Okay, so the same thing with bases also. Okay, bases kuda em chestunnayanta, bases are also okay. Now bases are also what they are doing here. So let me write about the acids here. Acids when they are reacting with metals they are producing what? They are producing okay salt plus hydrogen. Okay, in the same way bases also what they are doing here? Bases when they are reacting with metals they are also producing salt plus hydrogen. Same bases kuda em chestunnayanta metals tho react ayinappudu they are also producing salt plus hydrogen. So idi chaala important, gurtu pettukondi, don't get confused. Only in the case of metals when they are reacting with acids and bases they are producing salt and hydrogen. Okay, so next topic ఏంటిది అంటే see here we have discussed about what happens when acids are reacting with metals. ఏమొస్తాయని చెప్పాము ఇక్కడ? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, అవునా? అండ్ అదేవిధంగా బేసెస్ అండ్ మెటల్స్ రియాక్ట్ అయినప్పుడు కూడా మనం ఏమొస్తాయని చెప్పాము? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద టాపిక్ acids when they are reacting with carbonates. Okay, now యాసిడ్స్ కార్బోనేట్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు మెటల్ కార్బోనేట్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ రైట్ డౌన్ ద ఓకే హెడ్డింగ్ ఆఫ్ ద టాపిక్ హియర్. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్. యాసిడ్స్ రియాక్ట్ విత్ వాట్? మెటల్ కార్బోనేట్స్. ఓకే, మెటల్ కార్బోనేట్స్ తోటి యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, మనకి ఏం వస్తుంది దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి
ఓకే, ద సేమ్ డయాగ్రామ్, సేమ్ అపారటస్, సేమ్ యాక్టివిటీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అదే విధంగా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. సో సీ హియర్ వీ హ్యావ్ టుక్ ఎ స్టాండ్, అండ్ ఆ స్టాండ్ మీద మనం ఏం చేసాం, ఒక టెస్ట్ ట్యూబ్ని ఫిక్స్ చేసాం. టెస్ట్ ట్యూబ్లో మనం ఒక కార్క్ని ఫిక్స్ చేసేసుకుంటున్నాం ఇక్కడ, రైట్. ఈ కార్క్ లోపల 2 థింగ్స్ని మనం ప్లేస్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి థిసల్ ఫన్నల్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డెలివరీ ట్యూబ్. ఓకే, సో డెలివరీ ట్యూబ్ అండ్ థిసల్ ఫన్నల్. డెలివరీ ట్యూబ్ 1 ఎండ్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్లో ఉంది, ఇంకో ఎండ్ వచ్చేసి నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉంది. టెస్ట్ ట్యూబ్ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్, కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఓకే, సో యాక్టివిటీ వచ్చేసి ఏంటిది, యాసిడ్స్ వెన్ దే ఆర్ రియాక్టింగ్ విత్ మెటల్ కార్బోనేట్స్. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే యు ఆర్ టేకింగ్ అ యాసిడ్. సో ఇక్కడ మనం తీసుకునే యాసిడ్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసాం, అండ్ అదేవిధంగా సోడియం కార్బోనేట్. సో వాట్ ఐఎమ్ యాడింగ్ హియర్, ఐఎమ్ యాడింగ్ సోడియం కార్బోనేట్. ఓకే, సోడియం వచ్చేసి ఏంటిది ఇక్కడ, సోడియం వచ్చేసి ఒక మెటల్. ఓకే, సో సోడియం కార్బోనేట్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంట, ఓకే, యాడ్ చేసుకుంటున్నాం, రైట్. నౌ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల సోడియం కార్బోనేట్ని యాడ్ చేసినప్పుడు యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అ గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్డ్ హియర్. ఈ గ్యాస్ ఏమవుతుందంట, డెలివరీ ట్యూబ్ ద్వారా ఇట్ ఈస్ పాసింగ్ ఇన్ టు ద కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అండ్ ఇక్కడ థిసల్ ఫన్నల్ని ప్లేస్ చేసాం. సో ఇలా థిసల్ ఫన్నల్ ఇంకా డెలివరీ ట్యూబ్ని ప్లేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ రియాక్షన్ మనకి ఇక్కడ ఏం కనిపించింది అంటే వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ వాటర్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ఏం ప్రొడ్యూస్ అయిందంట, వాటర్ అనేది ప్రొడ్యూస్ అయిందంట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం కదా. ఈ గ్యాస్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్లో పంపించినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమైందంట, ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఓకే వైట్ కలర్. ఓకే, వైట్ కలర్ ప్రెసిపిటేషన్స్. అర్థమవుతుందా? సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు వైట్ కలర్ ప్రెసిపిటేట్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, హైడ్రోజన్ ఉంది అని ఎలా తెలుస్తుందని చెప్పాము, ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ పాప్ సౌండ్ అండ్ ఫ్లేమ్స్ అనేది ఆరిపోతే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయినట్టు. అండ్ అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే లైమ్ వాటర్, సున్నపు నీళ్ళు అంటాం, బ్లూ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో మనకు తెలియని ఏదైనా గ్యాస్ ఒకవేళ కాల్షియం హైడ్రాక్సైడ్లో పంపించినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఒకవేళ వైట్ కలర్ ప్రెసిపిటేషన్, వైట్ కలర్లో మారింది అనుకోండి, అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోండి ప్రొడ్యూస్ అయిన గ్యాస్ ఏంటిది అక్కడ, కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ దేర్, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ దేర్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. చాలు, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ హియర్. అంటే రియాక్షన్ని మనం ఎలా రాస్తాం, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎలా రాస్తామో దాన్ని చూద్దాం ఇప్పుడు, రైట్. ఓకే, see here hydrochloric acid and sodium carbonate when they are reacting we said that మనకి ఏమేమి వచ్చాయంటే ఇక్కడ we got water, మనకు వాటర్ వచ్చిందని చెప్పాం. అండ్ అదేవిధంగా ఓకే we have observed that the calcium hydroxide solution is turning into white color precipitations. అంటే వైట్ కలర్ ప్రెసిపిటేషన్స్లో మారిందంటే ఏం ప్రొడ్యూస్ అయింది అక్కడ, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఒక సాల్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో వాట్ ఈస్ దట్ సాల్ట్ ప్రొడ్యూస్డ్ హియర్, ఓకే సోడియం అండ్ క్లోరైడ్, రెండు మిగిలిపోయినాయి కదా. సో రెండు కలిసి ఇక్కడ మనకు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయంట, సోడియం క్లోరైడ్. ఓకే, సోడియం క్లోరైడ్ సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ హియర్? ఇక్కడ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉందా? నో, ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. ఓకే, ఫస్ట్ మనం నార్మల్గా స్కెలిటన్ ఈక్వేషన్ జస్ట్ మనకు అక్కడ యాక్టివిటీకి ఆధారంగా దాని మీద వచ్చిన రిజల్ట్ని బట్టి మనం ఇక్కడ రాసుకున్నాం. ఓకే, వాటర్ ప్రొడ్యూస్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది, ఒక సాల్ట్ కూడా వస్తుందని రాసుకున్నాం. నా చూడండి, ఇప్పుడు హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, బట్ హైడ్రోజన్ ఇక్కడ ఒకటే ఉంది. ఆక్సిజన్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఆక్సిజన్స్ 3 బ్యాలెన్స్డ్. కార్బన్ ఒకటే ఉంది, కార్బన్ బ్యాలెన్స్డ్. అండ్ నెక్స్ట్ క్లోరైన్ చూడండి, chlorine is also balanced. So hydrogen 2 undali, and I cannot write H2Cl here because HCl is a compound, right? So I have to write it as 2. If I write 2 hydrochloric acid, okay, 2 moles of HCl, అయితే ఇక్కడ క్లోరైన్ కూడా 2 ఉంటుంది కదా, yes or not? ఇక్కడ క్లోరైన్ కూడా 2 ఉంటున్నాయి.
అండ్ ఇంతకుముందు చూడండి ఐ జస్ట్ కన్ఫ్యూజ్డ్ హియర్ ఎన్ఏ ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉన్నాయి సో సోడియం ఈజ్ ఆల్సో నాట్ బ్యాలెన్స్డ్ హియర్ నో ఐ కెనాట్ రైట్ Na2Cl2 సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఐఎమ్ రైటింగ్ 2 హియర్ ఓకే నేను ఒకవేళ 2 రాశాను అనుకోండి ఇక్కడ ఓకే ఇఫ్ ఐ రైట్ 2 హియర్ ఓకే now is it balanced equation just here 2 hydrogens balanced 2 chlorines balanced 2 sodiums balanced and 1 carbon balanced oxygen 3 unnai 1 ikkada into ikkada so now it's a balanced equation overall ga manaku formula ikkada em telisindi ante acid when it is reacting with metal carbonate okay when that is reacting with metal carbonate it is producing salt plus water plus okay carbon dioxide idi manaku formula ardhamayutunda concept now the same thing same concept we are going to do with metal hydrogen carbonates 1 minute okay now see here let's do the activity acids react with metal hydrogen carbonate next activity enti ikkada acids they are reacting with metal hydrogen carbonates ఓకే సో మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తోటి యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంట ఓకే సేమ్ యాక్టివిటీ సేమ్ ఇదే విధంగా మనం ఏం చేస్తున్నామంట మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఈసారి మనము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని యాడ్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నాము అర్థమవుతుందో కాన్సెప్ట్ యు ఆర్ యాడింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఓకే సో ఇలా యాడ్ చేసినప్పుడు మళ్ళీ రియాక్షన్లో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే సేమ్ అదేవిధంగా వాటర్ వస్తుంది అండ్ అదేవిధంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది రిమైనింగ్ ఏంటిది ఇక్కడ సోడియం అండ్ క్లోరైడ్ మిగిలిపోతుంది నౌ యుల్ బి గెటింగ్ వాట్ సోడియం క్లోరైడ్ ఓకే NaCl సాల్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా ఎస్ ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ because see here sodium ఒకటే ఉంది ఒకటే sodium chlorine ఒకటే ఉంది chlorine కూడా ఒకటే 2 hydrogens are there 2 hydrogens ఒక oxygen you are taking here and carbon dioxide ఒక carbon 2 oxygens ఉన్నాయి అవి ఇక్కడికి వచ్చేసాయి so what is the difference between this and this వచ్చేసి ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది లేదు యాడ్ చేసుకోలేం మెటల్ కార్బోనేట్స్ తీసుకున్నాం ఇక్కడ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఉన్నాయి సో మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్లో మనకు ఓకే నార్మల్గా ఇందులో వచ్చేసి 2 moles ఆఫ్ సోడియం క్లోరైడ్ వచ్చింది ఇక్కడ ఓన్లీ 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్ వచ్చేస్తుంది అనమాట ఓకే సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఓకే నౌ సీ హియర్ రైట్ లెట్స్ రైట్ డౌన్ ద ఫార్ములా ఫర్ దిస్ ఓకే యాసిడ్స్ వెన్ దే ఆర్ రియాక్టింగ్ విత్ acids when they are reacting with okay metal carbonates what they are producing here they are producing okay so they are producing salt plus water plus carbon dioxide okay in the same way acids when they are reacting with acids when they are reacting with metal hydrogen carbonates తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంట దే ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ carbon dioxide okay so this is the answer we have got from the activities okay
Okay, so let's write the answer here. Acids metal carbonates తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం వచ్చాయి ఇక్కడ? వాట్ డిడ్ వీ గాట్ హియర్? We got salt and also water and also carbon dioxide. The same thing for this also. Salt, water and yes, carbon dioxide. Let's move on to the next topic. Okay, so next topic ఏంటిది అంటే we will be discussing about okay, neutralization reaction. What is that? Neutralization reaction. చాలా ఇంట్రెస్టింగ్, చాలా సింపుల్ టాపిక్. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడనే డిస్కస్ చేసుకుందాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకే, సీ హియర్ చాలా సింపుల్గా చెప్పాలి అంటే యూ హ్యావ్ టు టేక్ అ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకుందాం. చాలా పెద్దగానే వచ్చింది టెస్ట్ ట్యూబ్. నో ప్రాబ్లం, వీ విల్ బి రెడ్యూస్ ద సైజ్ హియర్. ఇదన్నమాట టెస్ట్ ట్యూబ్. ఓకే, నౌ యూ ఆర్ టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్లో మనం ఏం యాడ్ చేస్తున్నామంట? వీ విల్ బీ యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఓకే sodium hydroxide solution. What we are adding here? Sodium hydroxide solution. ఈ sodium hydroxide solution లో now what you are adding here? You are adding some amount of phenolphthalein solution. ఏం యాడ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనము phenolphthalein solutionని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ వాట్? phenolphthalein solution. phenolphthalein solution యాడ్ చేయగానే ఏంటంటే ఇక్కడ సో ద కంప్లీట్ సొల్యూషన్ హ్యాడ్ బీన్ టర్న్డ్ ఇన్ టు పింక్ కలర్. పింక్ కలర్లో ఎప్పుడు మారిందంట? యాజ్ సూన్ యాజ్ ఐ హ్యావ్ యాడెడ్ phenolphthalein solution. విచ్ సొల్యూషన్? phenolphthalein solution. ఓకే, phenolphthalein solution యాడ్ చేయగానే పింక్ కలర్లో ఎందుకు మారుతుంది? బికాస్ ఐ టుక్ అ బేస్ హియర్. బేస్లో phenolphthalein solutionని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? యూ ఆల్ నో దట్ it is turning into pink color. So ఇప్పుడు I am adding some amount of okay hydrochloric acid. ఏం యాడ్ చేస్తున్నానంటే ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్, దట్ టు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తున్నాం. బీ కేర్ఫుల్, ఒకటేసారి యాడ్ చేసామనుకోండి రియాక్షన్ ఎగ్జోథర్మిక్గా ఉంటుంది, స్పెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి యూ షుడ్ యాడ్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ డ్రాప్ బై డ్రాప్. సో డ్రాప్ బై డ్రాప్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట? ద హోల్ ఓకే సొల్యూషన్ అనేది ఏమైపోతుందంట? ద హోల్ సొల్యూషన్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు ఓకే the whole solution is turning into colorless. ఏమైపోతుందంట? హోల్ సొల్యూషన్ కలర్లెస్లో మారిపోతుందంట. సో కలర్లెస్లో మారిపోతుందంటే దాని అర్థం ఏంటిది ఇక్కడ? నౌ యూ కుడ్ ఏబుల్ టు సే దట్ న్యూట్రలైజేషన్ అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఉందో అంతే అమౌంట్ ఆఫ్ బేస్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి న్యూట్రలైజ్డ్ అయింది. అండ్ దిస్ సొల్యూషన్ వీ కాల్ ఇట్ as వాట్? న్యూట్రలైజ్డ్ సొల్యూషన్ ఆర్ న్యూట్రల్ సొల్యూషన్ అంటున్నాం. అంటే అక్కడ ఎక్కువ బేస్ లేదు, ఎక్కువ యాసిడ్ లేదు, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఉంది, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బేస్ ఉంది. సో వెన్ అన్ యాసిడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ బేస్, ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుందంట? యూ విల్ బి గెటింగ్ సాల్ట్ ప్లస్ వాటర్. ఇది మనం ఆల్రెడీ ముందే నేర్చుకున్నాం కదా. మనకేమొస్తుందంట? యాసిడ్ బేస్ తోటి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఇంకా వాటర్ వస్తుంది. అర్థమవుతుందా? సో విల్ బి గెటింగ్ వాట్? సాల్ట్ అండ్ వాటర్. ఓకే, రైట్. నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ సాల్ట్ అండ్ వాటర్, ఈ యాసిడ్స్ అండ్ బేసెస్, సాల్ట్ వస్తుందని చెప్పాం కదా. ఇప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బేస్ని కంబైన్ చేస్తే మనకు వచ్చే సాల్ట్ ఎలా వస్తుందంట? న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఇక్కడ న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. బట్ అదే హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని యాడ్ చేశాను అనుకుందాం. హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని తీసుకొని ఓకే లెస్ కాన్సన్ట్రేటెడ్ బేస్ తోటి కంబైన్ చేస్తే లెస్ కాన్సన్ట్రేటెడ్ బేస్తో కంబైన్ చేస్తే సీ హియర్ ఎవరి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది? యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు వచ్చే సాల్ట్ ఎలా వస్తుందంట? మనకు వచ్చే సాల్ట్ వచ్చేసి అసిడిక్ సాల్ట్ వస్తుందంట. వాట్ డూ వీ గెట్ హియర్? అసిడిక్ సాల్ట్ ప్లస్
వాటర్. ఏమొస్తుందంటే మనకి ఇక్కడ అసిడిక్ సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఓకే, అదేవిధంగా మనం ఒకవేళ లెస్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని తీసుకొని హై కాన్సన్ట్రేటెడ్ ఓకే బేస్లో యాడ్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ, విల్ బి గెటింగ్ బేసిక్ సాల్ట్ ఎలా ఉంటుందంట, బేసిక్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు విల్ బి గెటింగ్ వాటర్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సీ హియర్, ఇది మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మనం. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్ హియర్ టు రిమెంబర్? సీ హియర్, acids when they are reacting with bases, they are going to produce what? Salt and water. They are going to produce salt and water. And at the same time, high concentrated acid, if it is added to less concentrated base, you will be getting what? Acidic salt and water. And at the same time, less concentrated or low concentrated acid ni high concentrated base toti combine cheste manaku vache salt ela vastundanta, basic salt vastundi. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆల్సో. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే, యాసిడ్ బేస్ తోటి కంబైన్ అయినప్పుడు ఓకే మనకేమొస్తుందంట, సాల్ట్ అండ్ వాటర్. అండ్ అదేవిధంగా హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అండ్ లో కాన్సన్ట్రేటెడ్ బేస్ తోటి కంబైన్ చేస్తే మనకు అసిడిక్ సాల్ట్ వస్తుంది. వాట్ డు వి గెట్? acidic salt plus water. Okay, in the same time okay, in the same time low concentrated acid and high concentrated base తోటి కంబైన్ చేస్తే మనకు బేసిక్ సాల్ట్ అండ్ వాటర్. ఓకే, ఇవి వస్తున్నాయి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి ఖచ్చితంగా ఒక 4 లైక్ ఎస్ఏక్యూ అండ్ ఎల్ఏక్యూ. ఓకే, ఒక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకా హాఫ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ని నేర్చుకుందాం. ఇప్పుడైతే హాఫ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ గో టు ద ఎల్టీపీ క్లాసెస్. ఓకే, ఎల్టీపీ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూ క్యాన్ send your feedback to the LTP classes, or simply you can also comment below. Thank you.